అసలు మహానుభావుడు ఆయన నిర్ణయం తీసుకోబోతే నువ్వు ఎట్ట బతుకుతావు. అంతేగాని పక్కన ఉన్న తమిళనాడు లేకపోతే మహారాష్ట్రలోనో లేకపోతే అమెరికాలోనో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు. ఇంకోటి దీనివల్ల డబ్బున్నోడు మాత్రమే అక్కడ దాకా వెళ్ళగలిగే, డబ్బు లేనోడు పరిస్థితి ఏంటని ఎవడు ఆలోచించాడు. ఇది ఒక ఆస్పెక్ట్. పవన్ ఇతని పేరేంటి, రాజశేఖర రెడ్డి కానీ జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటి, నా పేరు ఇమ్మీడియట్గా చెప్పుకోవాలి ఒక ఎత్తు. ఫ్యూచర్ ప్లానింగ్ లైక్ ఒక ఆరోగ్యశ్రీ లేకపోతే ఎన్ని లక్షల మంది చచ్చిపోయేవాడు. ఇదివరకు ఏంటి, ప్రతి ఏడాది చావుల సంఖ్య ఎక్కువ ఉండేది మనకు. ఎందుకని, మద్యం తాగిస్తాం, అనారోగ్యాలు పాలవుతారు. ఇంట్లో మందు తాగి 24 గంటలు డబ్బులు తగలేసుకుంటుంటే వాడి దగ్గర డబ్బులు ఎక్కడ మిగిలితే ఆడు బిడ్డలను ఎట్ట చదివించుకుంటాడు. అలా చదివించుకోలేని పిల్లల కోసమే కదా ఫీజు రియంబర్స్మెంట్. అలాగా చచ్చిపోయే వాళ్ళని కాపాడటం కోసమే కదా ఆరోగ్యశ్రీ. దానివల్ల కదా పేదోడు చదివింది, పేదోడికి ఆసుపత్రి ట్రీట్మెంట్ లభించింది కార్పొరేట్ స్టైల్లో. అలాగే వాళ్ళు కూడా కార్పొరేట్ విద్య నేర్చుకోగలిగారు కదా బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఫీజెస్. ఇది చంద్రబాబు విజన్కి రాజశేఖర్ రెడ్డి తోడవటం పాలసీ రాష్ట్రాన్ని మార్చింది. మనం అది లాజిక్ మర్చిపోతుంది. అది చంద్రబాబు నాయుడుది, ఆ కంపెనీలు పెట్టించడం, ఇది విజన్. దాంట్లో కావాల్సిన మానవ వనరుల్ని రాజశేఖర రెడ్డి నిర్ణయం వల్ల పేదోడికి కూడా అవకాశం లభించింది. ఇది దాన్ని మిక్స్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనం దేనికది వేరు చేసి చూస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్కూల్ దశ నుంచినే చదువు మానిపించే దాన్ని సెటరేట్ చేసి తల్లికి వందనం పెట్టాడు. ఇది ఇంకొక వే ఆఫ్ ఎజెండా. అట్లా